2016లో కాపులకు రిజర్వేషన్ అన్నటువంటి పేరుతో ఉద్యమం పతాక స్థాయికి తీసుకెళ్ళి రైలు రోకో అనేది లేదు. ఆ రోజున అందరూ కార్యకర్తలు, అందరూ కాపులు, అన్ని పార్టీలో ఉన్నటువంటి కాపులందరూ కూడా మీటింగ్‌లో పార్టిసిపేట్ చేశారు. నాయకులందరూ స్టేజ్ మీద మాట్లాడుతుండగా అకస్మాత్తుగా వచ్చినటువంటి ముద్రగడ పద్మనాభం ఈ ఉపన్యాసాలు కాదు, యాక్షన్‌లోకి దిగిపోవాలంటూ గబగబా రోడ్డు మీదకి వెళ్ళిపోవడం, ఆ పైన రైలు దగ్గరికి వెళ్ళిపోవడం, ఒక్కసారిగా అట్టించి వెళ్తున్నటువంటి రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ని ఆపి తగలబెట్టినటువంటి సంఘటన చోటు చేసుకుంది. పబ్లిక్ అందరిని దించేసి తగలబెట్టారు. అంతవరకు సంతోషం. బట్ ఒక రైలుని తగలబెట్టినటువంటి ఉద్యమమైంది. అప్పుడే కేసు నమోదైంది. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభంతో పాటు పలువురు కాపు నాయకులు అరెస్టులు చేయడం, ఆ అరెస్టులకు వ్యతిరేకంగా ఇంకో పక్కన ఉద్యమం. ఆ సందర్భంలో కాపు సామాజిక వర్గం అంతా కూడా తెలుగుదేశానికి వ్యతిరేకంగా కూడా మారడం జరిగింది. ఆ తర్వాతన దాన్ని ఆనాడు క్యాష్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. కాపులు పూర్తిగా మద్దతు ప్రకటించడంతో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాపులు మద్దతుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీగా ఘన విజయాలు సాధించింది. సీన్ కట్ చేస్తే ఆ తర్వాతన దానికి బదులుగా అక్కడ కాపులకు సంబంధించినటువంటి ఆ కేసులన్నిటి కూడా ఓ రకంగా డౌన్ ప్లే చేసింది ప్రభుత్వం. రైల్వే కోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు ప్రభుత్వం నిలబడకుండా ఆ కేసు కొట్టివేయడానికి సహకరించింది. తద్వారా ముద్రగడ పద్మనాభం వీళ్ళందరి మీద కేసు లేకుండా చూసింది. ఇప్పుడు ఆ తర్వాతన అప్పుడు అట్లా కొట్టేస్తే సాధారణంగా ఒక రైలు తగలబెట్టినటువంటి ఘటన అంటే ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి కేసు ఖచ్చితంగా శిక్ష పడేలా ఉండాలి. కానీ ఇక్కడ కులం పాయింట్ ఆఫ్ వ్యూలో కాపాడుకొచ్చారు. అయితే 2024 ఇప్పుడు వచ్చేటప్పటికి తాజాగా జరిగిన ఎన్నికల్లో కూటమి గెలిచాక ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు ఒక్కొక్కళ్ళని అరెస్టులు, జైళ్లు, కేసులు నడుస్తున్నాయి కదా. ఇప్పుడు ఇక ముద్రగడ పద్మనాభం వంతు. ఈవెన్ ముద్రగడ మీదన పవన్ కళ్యాణ్కి కోపం ఉంది కాబట్టి ఆ కోపాన్ని తీర్చడం, ఎట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కాపు నాయకులందరికీ కూడా కోపం ఉంది కాబట్టి ఆ కోపాన్ని తీర్చడంలో భాగంగా ముద్రగడ మీదన పెట్టిన ఆ రోజున ఏదైతే కాపుల మీద కేసు కొట్టేశారో కాపు నాయకుల మీదన ఆ కేసుని అప్పీల్ చేయడం, హైకోర్టులో అప్పీల్ చేసి మళ్ళీ తిరిగి విచారణ ప్రారంభించాలన్నటువంటి కాన్సెప్ట్ మీద ఒక జీవో ఇచ్చారు. విశ్వజిత్ హోంశాఖ కార్యదర్శి అక్కడ పీపీకి ఆదేశాలు ఇచ్చారు, మెమో ఇచ్చారు. పీపీ ఇప్పుడు ఆ కేసుని తిరగతోడతామని చెప్పేసి హైకోర్టుని అడుగుతారు. హైకోర్టు పర్మిషన్ ఇస్తే మళ్ళీ ముద్రగడ వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారా, ఏం చేస్తారనేది చూడాల్సి ఉంది.